మీరు చెప్పుకోండి. లక్ష్మణరావు గారు కాసేపు ఆగండి. లక్ష్మణరావు గారు కాసేపు ఆగండి. నేను మీ టైప్ మాట్లాడుకోండి. లక్ష్మణరావు గారు ఒక మాట వినండి. మీరు మాట్లాడినప్పుడు ఎవరు అడ్డు రాలేదు కదా. ఒక్క నిమిషం, ఆయన మీ టర్మ్ చెప్పండి సార్. అది ఇద్దరు లక్ష్మణరావు గారు, ప్రసాద్ గారు ఉన్నారు. లక్ష్మణరావు గారు, చంద్రబాబు నాయుడు మోసత్రిలో లక్ష్మణరావు గారు మాట వింటారా? ఒకసారి నా మాట వినండి. ఇప్పుడు కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయన మీద ఆరోపణలు చేసినప్పుడు ఆయన మాట్లాడినప్పుడు మాట్లాడారు, కౌంటర్ ఇచ్చారు. మీరు కాసేపు ఆగండి, ఆయన మాట్లాడినివ్వండి. ఆయన మాట్లాడిచ్చాక ఆయన మాట్లాడిన తప్పైతే మీరు కౌంటర్ రైట్. ఒక్క నిమిషం ఆగాలి మీరు ప్లీజ్. సమయంను పాటించండి. అక్షసత్యం గారు కంటిన్యూ చేయండి ప్లీజ్. సార్, జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు ఉందని చెప్పి లిక్కర్ బ్యాన్ చేసేస్తుంటే ఇవాళ బెల్ట్ షాపులు పెట్టుకోవాల్సిన పరిస్థితులకు వచ్చి ఉండేది కాదు, అవకాశం వచ్చి ఉండేది కాదు. లిక్కర్లో ఎక్కువ ధరకు అమ్ముకునే పరిస్థితి వచ్చి ఉండేది కాదు. దీనికి ప్రధానమైన కారకుడు జగన్మోహన్ రెడ్డి. రెండో పాయింట్, జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయడంలో అతను ఎటువంటి వ్యక్తి, పవన్ కళ్యాణ్ ఎలా తిట్టాడు, పవన్ కళ్యాణ్ పిల్లల్ని ఎలా తిట్టాడు, లేదా చంద్రబాబు నాయుడు గారిని ఎలా తిట్టాడు, ఎంత దుర్మార్గంగా మాట్లాడేవాడు అనేవాడు అందరికీ తెలిసి. ఇలా రాజకీయాలతో సంబంధం లేని ఎవరిని సంటి పిల్లోని దగ్గర నుంచి ముసలోడి వరకు అడగని జోగి రమేష్ గారిని మాట్లాడుకోలేదు. మ్యూట్ చేయండి. ఒక్క నిమిషం మీరు సబ్జెక్ట్ మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గారిని లక్ష్మణరావు గారు కాసేపు ఆగొచ్చు కదా. లక్ష్మణరావు గారు మీరు మ్యూట్ అవుతారు ప్లీజ్. లక్ష్మణరావు గారు కాసేపు ఆగండి. ఆయన మాట్లాడినండి, ఆయన సబ్జెక్టు ఆయన చెప్పిన దానిలో తప్పుంటే మీరు ఖండితురు. కానీ కాసేపు ఆయన మాట్లాడినండి. ఆయన సమయం మళ్ళీ వృధా అవుతుంది. ఏమండి, మీరు జగన్మోహన్ రెడ్డి గారు భజన చేస్తారు, అవతల ఒక్కొక్కరు ఒక భజన చేస్తారు. లక్ష్మణరావు గారు అభిప్రాయాలు చెప్తే భజన చేయడం ఏడా చెప్పండి. ఇప్పుడు కేఎస్ ప్రసాద్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు భజన చేస్తారంటారా? మీరు అనరు కదా. ఆగండి కాసేపు, ఆయన మాట్లాడండి. కేఎస్ ప్రసాద్ గారు విశ్లేషకులు, ఆయన జర్నలిస్టు, ఎవరి అభిప్రాయాలు చెప్పండి. మరి మీరు ఆగండి దయచేసి. వేరే వాళ్ళ సమయం కిల్ చేయకూడదు మీరు. తప్పు సార్. ప్లీజ్ దయచేసి సమయంలో పాటించండి. అక్షసత్యం గారు కంటిన్యూ చేయండి ప్లీజ్. మీరు ఆయన సమయంలో మాట్లాడారు. జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయడం ముమ్మాటికి నేను సమర్థించాను సార్. ఆయన అందులో భాగం ఉందా లేదా మ్యానిపులేటెడ్ కేసా, ఫ్యాబ్రికేటెడ్ కేసా అనేది కోర్టు నిర్ణయిస్తే, కోర్టు నిర్ణయించేటప్పటికి బహుశా 20-30 సంవత్సరాలు అవుతుంది. మన న్యాయ వ్యవస్థలో ఉన్న అదృష్టం, అది మన వ్యవస్థలో ఉన్న అదృష్టం. రైట్, అటువంటి వ్యవస్థను తయారు చేసిన దాంట్లో మీరు నేను భాగస్వామి. జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, పూర్వ ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు అందరూ భాగస్వామ్యమే. అయితే జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయడం ముమ్మాటికి నేను సమర్థిస్తాను. అయితే అక్కడ జయచంద్రారెడ్డి గారి మీద యాక్షన్ తీసుకోకుండా, అలాగే ఏది కొన్ని సంవత్సరాలుగా కల్తీ లెక్కలు తయారు చేస్తున్నారన్నారు, అక్కడ ఉన్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మీద యాక్షన్ తీసుకోకుండా, రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద సంబంధిత రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద యాక్షన్ తీసుకోకుండా, పోలీస్ డిపార్ట్మెంట్ మీద యాక్షన్ తీసుకోకుండా, అక్కడ స్థానిక ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే మీద యాక్షన్ తీసుకోకుండా, ఆ జయచంద్రారెడ్డి గారి మీద యాక్షన్ తీసుకోకుండా ఓన్లీ వీటికి మన జోగి రమేష్ గారి మీదే యాక్షన్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా తప్పు అవుతుందండి. అలాగే జయచంద్రారెడ్డి గారు ఎటువంటి వ్యక్తి తెలుసుండి కూడా అటువంటి వ్యక్తికి ఎవరైతే తెలుగుదేశంలో సీట్ ఇవ్వమని చెప్పారో ఆ రికమెండ్ చేసిన వ్యక్తిని కూడా మీద కూడా యాక్షన్ తీసుకుంటే రేపు పొద్దున్న రిఫర్ చేసే వ్యక్తులు కూడా తప్పుడు వ్యక్తులు రిఫర్ చేయడానికి భయపడతారు. ముందు వ్యవస్థలు స్లోగా బాగుపడతాయండి. తెలుగుదేశం మాత్రం ఈ చర్యలన్నీ తీసుకోవాలి. అలాగే వ్యవస్థల్లో ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ మీద కానీ, అక్కడ ఉన్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద కానీ, అక్కడ స్థానిక ఎమ్మెల్యే మీద కూడా యాక్షన్ తీసుకోవాలి, విచారణ జరిపించాలి. ఆ తర్వాత జోగి రమేష్ గారు అరెస్ట్ చేయడం ఏదో ఒక ఇక్కడైతే అనలేదు కానీ బయట అంటున్నారు ఏదో ఒక బీసీని అరెస్ట్ చేస్తారని. తప్పు చేసినట్టు బీసీ అయితే ఏంటి, ఎస్సీ అయితే ఏంటి, కమ్మ ఏంటి, కాపు ఏంటి, రెడ్డి ఏంటి? అరే బీసీని అరెస్ట్ చేయకపోయి, దళితులను అరెస్ట్ చేయకపోయి, కమ్మని అరెస్ట్ అయిపోయి, కాపుని అరెస్ట్ అయిపోయి, రెడ్డిని అరెస్ట్ అయిపోయి ఎవరిని అరెస్ట్ చేయాలి సార్? ఎందుకనే మీరు పాటికాలంలో క్రిమినల్ కి క్యాస్ట్ ఏంటి సత్యం గారు? క్రిమినల్ కి క్యాస్ట్ ఏంటి చెప్పడం సార్? క్రిమినల్ కి క్యాస్ట్ ఏంటి సార్? మీరు అన్నదే కరెక్ట్. రైట్, ఒక్క నిమిషం. రైట్, ఏ కులమైనా తప్పు చేసిన అరెస్ట్ చేయాల్సిందే, శిక్ష పడాల్సిందే. రెండోది ఇందాక ఏదో విన్నాను, ఎవరో మా వంగా గీత గారు అనుకుంటా, దేవుడి గుళ్ళ దీపం ఆడిన తర్వాత కూడా ఎందుకు అరెస్ట్ చేస్తారు? దేవుడి గుళ్ళ దీపం ఆడిపోతే శిక్ష వేయకూడదంటే ఈ న్యాయ వ్యవస్థ ఎందుకు, ఈ పోలీస్ వ్యవస్థ ఎందుకు, చీఫ్ మినిస్టర్ ఎందుకు? ఆ వంగా గీత గారు పాపం ఎమ్మెల్యేగా చేశారు, ఎంపీగా చేశారు, అనేక పార్టీలో చేశారు. అటువంటి వ్యక్తి దేవుడి గుళ్ళ దీపం ఆడిన తర్వాత బయటికి కూడా చాలా మంది అన్నారు దేవుడి గుళ్ళ. ఇప్పుడు డిస్కషన్ లో కూడా అన్నారు ఇది అరచేతిలో కర్పూరం పెట్టి చెయ్యి కాలపోతే శిక్ష పడి ఏంటండి ఇది? అంటే చెయ్యి కాలపోతే అతను శిక్ష చేయకూడదా?
అది జోగి రమేష్ అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు, అక్క సత్యం అవ్వచ్చు, ప్రసాద్ గారు అవ్వచ్చు, ఇంకొకరు అవ్వచ్చు. లేదు అవసరం లేదంటే న్యాయ వ్యవస్థ క్యాన్సిల్ చేస్తే మీ సీక్వెన్స్ ఈ ఎమ్మెల్యేలు ఎంపీ ఈ ప్రభుత్వంతో మిమ్మల్ని ఎందుకు పోషించాలి? మీరు దీపాలు ఆర్చేస్తే శిక్షలు క్యాన్సిల్ చేసేస్తా. ఏం మాట్లాడుతున్నారు సార్? ఏమి వినకుండా లక్ష్మణరావు గారు జీసీఏకు ఆవేశం ఒక్క అందులో నేను ఎవరికి అన్యాయంగా చేసింది సార్? టీడీపీని కూడా తప్పని చెప్పా, వైసీపీ తప్పని చెప్పా. అసలు జగన్మోహన్ రెడ్డి గారు లెక్కరే బ్యాన్ చేసేటువంటి కానీ పరిస్థితి ఎందుకు వచ్చింది కదండి? మీ జగన్మోహన్ రెడ్డి గారిని అనకూడదు మీరని, మా చంద్రబాబు నాయుడు అనకూడదని అజయ్ గారని, మా జగన్మోహన్ రెడ్డి గారని, మా పవన్ సత్య గారు చిన్న సబ్మిషన్ సార్, ఏమనుకోండి మీరు జగన్మోహన్ రెడ్డి లెక్కలు బ్యాన్ చేస్తే ఎన్టీ రామారావు గారు మద్యపానం నిషేధిస్తే 95లో సీఎం అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు ఎందుకు వాళ్ళ మద్యాన్ని రాష్ట్రంలోకి తీసుకొచ్చిన సమాధానం చెప్పండి. 3 కోట్ల రూపాయలు తమిళనాడులో ఉన్నటువంటి చెన్నైలో ఉన్నటువంటి వ్యక్తులారా 3 కోట్ల లక్ష్మణరావు గారు మీరు అడిగారు కదా, సమాధానం చెప్తారంట. లక్ష్మణరావు గారు మీరు అడిగిన దానికి ఆయన సమాధానం చెప్పండి. అడిగారు కదా, చెప్పండి. అది ఆయన సమయమే. అక్షర్ సత్యం గారు చెప్పండి ప్లీజ్. ఇప్పుడు లక్ష్మణరావు గారు కొత్త పిచ్చి గారికి ఏదో ఫ్యామిలీ చెప్తుంటారు, అట్లాగా ఆయనకు కొత్త వైసీపీలో ఇమేజ్ కోసం ఊరికే తెగరించిపోతున్నాడు. నేను 40 సంవత్సరాల చూస్తున్నా తెలుగుదేశం మీద వైసీపీ కానీ లేదా రాజశేఖర రెడ్డి కుటుంబం కానీ చంద్రబాబు నాయుడు గారి కుటుంబం కానీ లేదా చంద్రబాబు నాయుడు కుటుంబం రాజశేఖర రెడ్డి కుటుంబం కానీ ఎప్పుడు కూడా విమర్శలు చేసుకోవడం తప్ప యాక్షన్ తీసుకోవడం ఏమీ చూడలేదు. మీ ఆవేశం తగ్గించుకోండి. ఆవేశం తగ్గించుకోకపోతే ఒక పోసాని కృష్ణమూర్తి లాగా, ఒక జోగి రమేష్ లాగా మీరు నేను అవుతారు పొద్దుట మనం బయలు అవడం తప్ప లేని యాక్షన్ తీసుకోండి. మీ ఆవేశం తగ్గించుకోండి లక్ష్మణరావు గారు. ఈ ఉత్తుత్తు కేసులు ఉత్తుత్తు ఆర్గ్యుమెంట్లు తప్పించి అక్కడ ఉన్న అధికారుల మీద యాక్షన్ తీసుకొని ఊకి ఎందుకు లక్ష్మణరావు గారు ఊరికి తెగరెచ్చిపోతున్నారు, తెగ పీసీ తెలుసుకుంటున్నారు. ఏమైపోయింది ఇందులోని? ఏమైనా తేలుతుందా? 30 సంవత్సరాలు 3 నెలలు ఆవేశం తగ్గించుకుని జెన్యున్ గా మాట్లాడండి. ఒక అనగారిన వర్గాలు చెందిన వ్యక్తిగా అనగారిన వర్గాలు హక్కుల గురించి పోరాడండి. మీరు ఏదో జగన్మోహన్ రెడ్డి మీరు కాపాడకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పడిపోతుందన్న ఊరికే టెన్షన్ పడిపోతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? పక్కోడు మాట్లాడలేము అనుకుంటా. మీ టైంలో మీరు మాట్లాడండి, మీ పార్టీ ఆర్గ్యుమెంట్ ఇంటించండి. అందరి ఆర్గ్యుమెంట్ నేను ఇంటింటానంటే మీరు ఎంత కాంట్రాక్ట్ తీసుకున్నారు ఈ డిబేట్ ని? సచిన్ గారు పాయింట్ లోకి రండి. సచిన్ గారు పాయింట్ లోకి రండి. కంక్లూడ్ చేయండి. సచిన్ గారు సమయం తక్కువ ఉంది, కంక్లూడ్ చేయండి. సచిన్ గారు సమయం తక్కువ ఉంది, కంక్లూడ్ చేయండి. పవన్ కళ్యాణ్ ఎంత కాంట్రాక్ట్ తీసుకున్నాడో నేను అంత సచిన్ గారు కంక్లూడ్ చేయండి, సమయం తక్కువ ఉంది. నిజంగా మీరు జెన్యూన్ అయితే పక్కన మాట్లాడి ఉంటాయి. పక్క వ్యక్తి మాట్లాడింది లక్ష్మణరావు గారు ప్లీజ్ కాసేపు ఆగండి. అక్షర్ సత్యం గారు టాపిక్ లోకి రండి. అక్షర్ సత్యం గారు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి, సమయం తక్కువ ఉంది. ప్లీజ్ ప్లీజ్ కంక్లూడ్ చేయండి. ఇది మన జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయడం ముమ్మారికి కరెక్ట్ సార్. ఆయన నోటు ఇందాక అన్నారు చూసారా, నోటు దోలని ఎవరో లక్ష్మణరావు గారు ఖచ్చితంగా నోటు దోలన్న వ్యక్తులకి ఏదో విధంగా శిక్ష పడాల్సిందే. అయితే లెక్కల మాఫియాల సంబంధం ఉందా లేదా అన్నది కోర్టు తేలుస్తుంది, పోలీసులు తేలుతారు. అలాగే జోగి రమేష్